ఓకే. నమస్తే. వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. గత 2, 3 రోజుల కిందట కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్. అది ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ గురించి ఆ లిక్కర్ కేసులో 3,500 కోట్లకు సంబంధించిన లిక్కర్ కేసులో నాలుగో నిందితుడుగా ఉన్న మిథున్ రెడ్డికి 75 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్‌గా బెయిల్ వచ్చిన తర్వాత ఎవడు ప్రిజన్‌లో ఉండిపోరు కాబట్టి బయటకొచ్చాడు. బయటకొచ్చిన తర్వాత యాజ్ యూజువల్‌గా రాజకీయాల్లో ఉన్నవాడు నేను ప్రతిభటనే నా మీద అక్రమంగా నిర్బంధించారు కాబట్టి అర్భంగా అర్ధ నన్ను అక్రమంగా నిర్బంధించారని చెప్పుకోవాల్సిన నేపథ్యం ఉంది కాబట్టి యాజ్ యూజువల్‌గా రాజకీయాల్లో ఉన్నవాడు అదే చెప్పుకుంటాడు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత జనాలు ఈడు జైలుకెళ్ళి వచ్చాడు, లెక్కర్ కేసులో డబ్బులు కొట్టేశారంట అనుకుని ఎక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రజలు మాట్లాడుకుంటారో ఏదో సొంత ఊళ్ళో సొంత నియోజకవర్గంలో బాబు మా ఎమ్మెల్యే గాను మాజీ మంత్రిగా ఉండి కొడుకు మూడోసారి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తులు ఇది దొంగల అని అనుకుంటారనే నేపథ్యంలో లేదు లేదు ఇది అక్రమ నిర్బంధం అక్రమ అరెస్ట్ అని చెప్పని ప్రజలను ఏదో నమ్మబలికే ప్రయత్నం చేస్తారు. అదే ప్రయత్నం చేశాడు. సరే అంతవరకు ఓకే. కానీ ఇక్కడ కొన్ని బరితెగించిన మాటలో బలుపు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఆ బలుపుకి బరితెగించినటువంటి వ్యాఖ్యల వెనకాల కారణం ఏంటంటే బెయిల్ రావటానికి లేదా బెయిల్ ఇప్పించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో లేదా కేంద్ర పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ ఆ, అంటే వాళ్ళ ఇచ్చినటువంటి మద్దతో మరి వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్టో వాళ్ళు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏమో తెలియదు కానీ బలుపుతో కూడినటువంటి బరిదెగించిన వ్యాఖ్యలు అయితే కొన్ని చేశారు. అది చంద్రబాబు నాయుడు ఉద్దేశించి కావచ్చు, కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కావచ్చు, లేదంటే అత్తింట్లో కొత్త అల్లుళ్ళలాగా రాచమర్యాదలన్నీ పొంది కూడా నాకేం చేయలేదని చెప్పేటటువంటి అంశం కావచ్చు. ఇవన్నిట్లో కూడా బలుపు మాటలైతే కొన్ని మాట్లాడారు. సో అదే అంశాన్ని ప్రస్తావిద్దాం. గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఏమంటారు మిథున్ రెడ్డి బెయిల్ తర్వాత చేసినటువంటి కామెంట్స్ ని బలుపు అనుకుంటారా, బరిదెగింపు అనుకుంటారా, లేదంటే బలుపుతో కూడిన బరిదెగింపు వ్యాఖ్యలు అంటారా? అంటే ఎవరైనా సరే వాళ్ళ తాలూకు వాదనని వాళ్ళు వినిపించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మరి స్వేచ్ఛాయుతమైన ఆ, సామ్రాజ్యం. ఈ ఇదేమి అవును. నియంతృత్వ పాలన ఏం కాదు కదా. ఎవరు కాదు కదా. ఎప్పుడైనా ఏమైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు అన్లెస్ అవును. అంటిల్ దా అది ఆ విషయం ప్రూవ్ అయ్యేదాకా ఎవరు నేరస్తుడేం కాదు కదా. నేరం అవును. ఆరోపింపబడిన నిందితులు మాత్రమే. అవును. అంతే తప్ప ఇప్పుడు ఇంకా కోర్టు తీర్పు ఏమి ఇవ్వలేదు కదా. దాంతో పాటుగా ఏంటంటే అవును. ఇక్కడ జడ్జిమెంట్ మనం రాలేదు కదా. ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అంశాలు, లిక్కర్ కేసులో ఉమ్. మీడియాలో జరిగినంత ప్రచారం ఆల్మోస్ట్ వాళ్ళు అవును. కోర్టు దాకా అది వెళ్ళినట్టుగా కనపడటం లేదు. మిథున్ రెడ్డి బెయిల్ అవును. అంశంతోనే మనం చూసుకున్నామంటే కనుక ఉమ్. అందులో ఆయనకి బెయిల్ ఇచ్చిన దాంట్లో ప్రాథమిక సాక్ష్యాధారాలను కూడా చూపించిన కారణానికి బెయిల్ వచ్చింది. ఉమ్. గతంలో గోవిందప్ప బాలాజీకి, కృష్ణమోహన్ రెడ్డికి, ధనుంజయ రెడ్డికి డిఫాల్ట్ బెయిలే వచ్చింది. అవును. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అదే మనం మీడియాలో పేపర్లు చూసామంటే వెంకటేష్ నాయుడు అవును. కట్టలు కట్టలుగా లెక్క పెడుతున్న నోట్లు కానీ, లేకపోతే అవును. తాడేపల్లిలో అసలు ఒక అపార్ట్మెంటే తీసుకొని అందులో పెట్టిన డబ్బులు వ్యవహారం కానీ, మరి అవును. హైదరాబాద్లో 9 అట్టపెట్టెల్లో 8 కోట్లు పట్టుబడ్డ వైనం కానీ, అవును. లేదు అవును. ఈ ఇక మిగతా వీటన్నిటిలోను ఏ ఏది ఆ, ఈ లిక్కర్ దీంట్లోనే సిట్టు దర్యాప్తు అవును. చేస్తున్నప్పుడు బహిర్గతమైనవి, సిట్టు అధికృతంగా వాళ్ళే బయట పెట్టకపోయినప్పటికీ మీడియాలో వచ్చిన అవును. లీకులు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలకైతే ఒకటి అర్థమైపోయింది. ఇందులో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది, దీన్ని మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందేనని. కానీ అవును. దాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్తే కదా కోర్టు నిర్ణయం తీసుకునేది. ఆ తీసుకెళ్లే అవును. విషయంలో ఒక తేడా జరిగింది అనేది మాత్రం ఇక్కడ అర్థం అవుతోంది. ఇది అది కాబట్టి నా ఇక శక్తులు మిథున్ అడ్డుపడ్డాయనా? రెడ్డికి ఒక అవకాశం దొరికినట్టే కదా, ఏమైనా అవును. మాట్లాడొచ్చు. కాకపోతే ఇంకోటి అవును. ఏంటంటే ఇంకొక అంశం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సింది, ఆయన మధ్యలో ఒకసారి ఇంటర్మ్ బెయిల్ తీసుకొని ఢిల్లీ పోయి వచ్చాడు. ఓకే. ఆ, ఈ లిక్కర్ కుంభకోణం బయట పెట్టే దాంట్లో ఢిల్లీలో ఉన్న పెద్దలకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అనే దాని మీద కూడా గతంలో చర్చ జరిగింది. వీళ్ళకి ఉమ్. డిఫాల్ట్ బెయిల్ రావటంలో కానీ, మిథున్ రెడ్డికి ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేని కారణానికి బెయిల్ రావటం కానీ, ఇవన్నీ చూస్తే ఉమ్. అది నిజమేమో అనే అనుమానం కలుగుతుంది కదా.
అందుకని ఢిల్లీ ఓకే, అవును. అలా ఒక అభయహస్తం ఏమైనా ఉందేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటిని అవును కదా. చూసుకుని ఇక మిథున్ రెడ్డి రెచ్చిపోతాడు కదా. ఎగ్జాక్ట్ గా. ఆ మా నేను మామూలు వ్యక్తిని, నన్ను అసలు తీవ్రవాదిని చూసినట్టు చూశారన్నాడు. ఏం మాయరోగం అవును. వచ్చిందండి? తీవ్రవాదిని చూసినట్టు ఎక్కడ చూశారు? ఇంటి నుంచి భోజనం ఇచ్చారు, మినరల్ వాటర్ ఇచ్చారు, బెడ్ ఇచ్చారు, కూలర్ ఇచ్చారు, హాట్ ఉమ్, వాటర్ ఇచ్చారు. ఉమ్, చంద్రబాబు నాయుడిని అన్నట్టుగా ఆ, జైల్లో దోమలు కుట్టక రంభా ఊరవసి వచ్చి కన్ను కొడుతుందా అని ఎవరేం మాట్లాడలేదు కదా. అవును. అన్ని అన్ని సౌకర్యాలు ఆ, అనుభవించి నేను ఎవరితో మాట్లాడటానికి వీలు లేదంటే ఎవరితో మాట్లాడతాడండి ఈయన? అప్పటికి మూడు సార్లు ఉమ్. వారంలో మూడు ప్రభావరులతో ఫోన్ కాల్స్ మాట్లాడతారేమో. చేసుకునే అవకాశం ఉంది. ములాఖతులు కావాల్సినంత మందికి ఇచ్చారనే అపవాదు కూడా మూట కట్టుకున్నారు పోలీస్ ఆఫీసర్లు అక్కడ. అవును. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి నన్ను తీవ్రవాదం చూశారన్నట్టు చూశారని అంటే మాత్రం హాస్యాస్పదంగానే ఉంది. కాకపోతే అవును కదా. ఇందులో 33 నాటికి నిజంగానే ఈ లిక్కర్ కేసు న్యాయబద్ధంగా విచారణ అవును. చేయబడి కోర్టులో కూడా సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టబడి ఇది పూర్తవుతుందా అనే అనుమానాలు అయితే గట్టిగా వస్తున్నాయి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. మొత్తం మీద ఏదైనా ఆ బరిదెగింపు బలుపుతో కూడిన మాటలు అనుకోవటం, లేదంటే వెనకాల ఇస్తున్నటువంటి మద్దతుని బట్టి వస్తున్నటువంటి వ్యవహారం అనుకోవచ్చు. ఇది ఢిల్లీ తర్వాత మారింది అనుకోవచ్చు అంటారా వాయిస్? కరెక్టేనండి, అంతే. ఢిల్లీ తర్వాత వాయిస్ మారింది. ఓకే, థ్యాంక్ యూ గౌతమ్ గారు.